సింగిల్ పోతు కొంచెం బయట మొత్తం బయటకు వెళ్ళాలా Control your team. Good shot. Can't love it. bonus point. Empty rate डालना भज्जा में bonus point next గట్టి చెప్పాలా వెళ్ళేదా మంచి గెలిపారు మంచి ఆడిపోయింది వాలంటీర్స్ తొందరగా చైర్లు తీసుకురావాలి. గెస్టులు చాలా మంది ఫైనల్ మ్యాచ్ చూడడానికి రెడీ ఉన్నారు. ఓకే, బోత్ టీమ్స్ ఆల్ ది వెరీ బెస్ట్. వెనుక వెనుకుండమ్మా, సైడ్ కొండొద్దు. ప్లేయర్స్ ఎవరు చెప్పండి.
బ్యాక్ వెళ్ళి చెప్పండి చెప్పేవాళ్ళు. ఇగో ఇలా సైడ్ ఉన్నారు మీరు అందరూ వెళ్ళిపోండి మా సైడ్. నువ్వు పెట్టా What is the 1 point? One bonus 1 point. Winner. అట్లా చూస్తారా? అది టీవీ మంచిగా గెలిచినామని చూపించారు సింబల్. గెలిచినామని ఊర్లలో మంచిగా టీకలు కొట్టాలని మంచిగా. హలో హలో చూసినట్టు చూస్తున్నారు కెమెరా కోచా. ఓకే అడుగుతా. కబడ్డీ ఎవరు గెలిచారు? కబడ్డీ ఎవరు గెలిచారు? మరి పింఛన్ మీరు ఏమనాలా? పెద్దలు క్షత్రియ విద్యా సంస్థల అధినేతల్లో ఒకరైన శ్రీ గంగాధర్ సార్ గారు మనకు ఇంత మంచి మైదానం ఇచ్చారు. గంగాధర్ సార్ గారిని మీ అందరి చప్పట్లతో వేదికపై ఆహ్వానం. ఈ టోర్నమెంట్ సక్సెస్ఫుల్ కావడానికి ఇంకో ముఖ్య కారకులు శ్రీ గోపిరెడ్డి సార్ గారు, గర్ల్స్ హై స్కూల్ పీడి సార్ గారిని కూడా వేదికపై స్వాగతిస్తున్నాము. ఇక మీరైతే అంతా చీకట్లా చూస్తున్నారు సార్. మహారాజు టీజీహెచ్ఎం మామిడిపల్లి టీజీహెచ్ఎం అలాగే అర్బన్ दावत में जैसे वो शाही टुकड़ा उसके जैसी न कोई नाज़नी शाही जोड़ा पहन के आई जो बन के वही तो मेरी स्वीट हार्ट है शर्माई सी बगल में जो बैठी है दुल्हन के वही तो मेरी स्वीट हार्ट है सुन ले ओ छोरिया छूने नजरिया जब जब ये घूमे हमारी यार तारी कमरिया तारी कमरिया सुन ले ओ छोरिया छूने नजरिया जब जब ये घूमे हमारी यार तारी कमरिया तारी कमरिया ये भी न जाने वो भी न जाने नैनों के रंग न जाने मिला जो संग तेरा उड़ा पतंग मेरा हवा में हो
जैसे वो शाही टुकड़ा उसके जैसी ना कोई नाज़नीं शाही जोड़ा पहन के स्वीट है माँ सुन ले ओ छोरिया झूमे नगरिया जब जब ये घूमे हमारी यार तारी कमरिया हमारी यार तारी कमरिया ये धरपुर माँ सुन ले ओ छोरिया झूमे नगरिया जब जब ये घूमे हमारी यार तारी कमरिया हमारी यार तारी कमरिया न जाने वो भी न जाने नैनों के रंग नैना जाने मिला जो संग तेरा उड़ा पतंग मेरा हवा में होके मलंग जग की कोई रीत न जाने मैं तो बस तेरी कोई दीवानी मिला जो संग तेरा उड़ा पतंग मेरा हवा में होके मलंग मैं छुड़ाई घर बार मेरा मखना में मखना तू ही है संसार मेरा मखना में मखना ये पागल सा है प्यार मेरा मखना में मखना मैं छुड़ाई घर बार मेरा मखना छुड़ाई घर बार मेरा मखना में मखना तू ही है संसार मेरा मखना में मखना ये पागल सा है प्यार मेरा मखना में मखना मैं छुड़ाई घर बार मेरा హలో థ్యాంక్ యూ చక్కటి అంటే ఒకవేళ ఇంటికి పోయి గంటలు ఉండి రాత్రి దాకా అయినా సరే డాన్స్ ఖచ్చితంగా గ్రూప్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకొని వస్తారు. మరి సేమ్ అట్లా గ్రూప్ స్టడీ కూడా చేయొచ్చు కదా. అందరికీ శుభ సాయంత్రం. ఆర్మూర్ మండల అర్బన్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమం చాలా అట్టహాసంగా జరగబోతా ఉంది. పేద డిఎస్ ట్రెజరర్ రాజేందర్ గారికి, ఆర్మూర్ మండల ఏఐటీ అధ్యక్షులు గంగాధర్ గారికి, అలాగే రామ్ మందిర్ హై స్కూల్ హెచ్ఎం పిడి గంగాధర్ గారికి, అలాగే ఈ టోర్నమెంట్ కు పిలవగానే విచ్చేసి ఈ టోర్నమెంట్ దిగ్విజయంగా నిర్వహించినటువంటి అందరు పీడీస్ కు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మీడియా మిత్రులు ఈ కవరేజ్ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ అందరికీ కూడా. ప్రింట్ మీడియా కావచ్చు, ఇంకా ఏ మీడియా ఉన్నా కానీ అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈ ఇయర్ టోర్నమెంట్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కు నాకు తెలిసి ఇప్పటి నుంచే ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తారేమో. ఎందుకంటే ఆ యొక్క 4 సంవత్సరాల తర్వాత నిర్వహించినటువంటి ఈ గేమ్స్ లో చాలా చక్కగా ఆడారు. నేను మామిడిపల్లి హై స్కూల్ రాజేశ్వర్ 4 ఖోఖోలు కూడా మేబీ ఫస్ట్ వాళ్ళకే వచ్చినాయి. చాలా సంతోషం అనిపించింది. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి క్షత్రియ ఇంజనీరింగ్ కాలేజ్ బ్రదర్స్కి దేవేందర్ అన్న గారికి, గంగాధర్ అన్న గారికి, అలాగే మరి ఈ యొక్క టోర్నమెంట్ను అర్బన్ అలాగే రూరల్ 2 టోర్నమెంట్లు మరి నిర్వహణలో ప్రధాన భూమికను పోషించినటువంటి మన మండల విద్యాధికారి గౌరవనీయులు రాజగంగారాం సార్ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి అందరి హెచ్ఎంలకు, వివిధ సంఘాల నాయకులకు, మరి ఇక్కడ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి, అలాగే క్రీడాభిమానులకు, ఈ ఇంజనీరింగ్ కాలేజ్ ఉపాధ్యాయ సిబ్బందికి, క్రీడాకారులకు, క్రీడాభిమానులకు, పీఈటీలకు, పీఈటీ సోదరిమణులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ సాయంకాల ఈ యొక్క ముగింపు కార్యక్రమాల నమస్కారాలు. మరి జాతీయ స్థాయి క్రీడల్లో పెంపడానికి మేము సంసిద్ధులుగా ఉంటామని సభాముఖంగా తెలియజేస్తున్నాం సార్. మరి అలాగే ఈ క్రీడలు మరి మన జీవితంలో
ఒక భాగం. ప్రతి వ్యక్తి మరి క్రీడలను ఎంచుకొని మరి జీవితంలో మంచి ఒక సంఘంలో మంచి అంటే స్నేహశీలత, ఒక ఫ్రెండ్షిప్, అలాగే క్రమశిక్షణ, మరి శరీర దృఢత్వము, మానసిక ఉల్లాసము, ఇవన్నీ కూడా ఈ క్రీడలతోని మరి ఎంతో సహాయపడతాయి. కాబట్టి మీరందరూ కూడా మరి చదువును పక్కకు పెట్టకుండా మరి చదువుకు కూడా ప్రియారిటీ ఇవ్వాలి. ఎందుకంటే చదువుతూనే మన జీవితం మారుతుంది. కాబట్టి తప్పకుండా చదువును మొదట తీసుకొని తర్వాత మీ జీవితంలో ఒక క్రీడను కూడా ప్రతిరోజు కనీసము ఒక అర్ధగంట లేదా గంట ప్రతి ఒక్కరు ప్రతి మానవుడు ఈరోజు అవసరం. ఎందుకంటే ఇందులో ఏమన్నా చిన్న చిన్న ఒరుగుదొరుగులు ఏమైనా జరిగితే పెద్ద మనసుతోని అన్ని టీం మేనేజర్లు మన్నించాలని కోరుకుంటూ మరి నెక్స్ట్ జరిగే కార్యక్రమాలు తప్పకుండా మేము మా బాధ్యతగా నిర్వహిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారాలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. వందనం. సభను అలంకరించే పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఆర్మూరు మండల విద్యాధికారి రాజగంగారాం సార్ గారికి, అదేవిధంగా క్షత్రియ విద్యా సంస్థల పెద్దలు అల్జాపూర్ గంగాధర్ గారు, అల్జాపూర్ దేవేందర్ గారికి, మరి ఇక్కడ ఉన్నట్టు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాం సార్. గత 3 రోజులుగా మన క్షత్రియ స్కూల్ లోపల మనము ఆటల్ని ఎంతో ఉత్సాహంగా మరియు పోటాపోటీగా జరుగుతూ ముగింపు వేళకు వచ్చేసాము. గెలిచిన విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఓడిపోయిన విద్యార్థులు కూడా నిరాశ చెందకుండా మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా అదే పట్టుదలతో గెలుపొందాలని చెప్పి కోరుతున్నాను. ఇక తర్వాత ఇక్కడ గత 2-3 రోజులుగా అబ్జర్వ్ చేసినట్లయితే ఆర్మూర్ రూరల్ తర్వాత అర్బన్ గేమ్స్ను మేము అబ్జర్వ్ చేయడం జరిగింది సార్. వీటిపైన చక్కటి అవగాహన వచ్చింది. నన్ను ఈ గేమ్స్కి కన్వీనర్గా ఎంచుకున్నటువంటి మన మండల విద్యాధికారి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. అయితే ఈ గేమ్స్ కానీ ఇక్కడ కొత్త కాబట్టి ఈ మండలానికి మళ్ళీ ముందు జరగబోయే సమీప భవిష్యత్తులో జరగబోయే గేమ్స్లో మంచి మెరుగైన ప్రదర్శన కల్పించి మీ యొక్క అభినందనలు పొందుతారని చెప్పి కోరుతూ ఇక్కడికి వచ్చినటువంటి పీటీలకు మరియు ఉపాధ్యాయులకు విద్యార్థులకు మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ కూర్చున్నాను. థ్యాంక్ యూ సార్. విజయవంతంగా నిర్వహిస్తున్న అన్నదమ్ముల్లో ముఖ్యులు శ్రీ దేవేంద్ర అన్న గారిని వారి అమూల్యమైన సందేశం వినిపించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. వేదిక పైన పెద్దలు మండల విద్యాధికారి శ్రీ రాజగంగారాం గారికి, మా అన్నయ్య గంగాధర్ గారికి, చలం గారికి, గోపేన్న గారికి, గంగన్న గారికి, మా స్కూల్ ప్రిన్సిపల్ స్వామి గారు మరియు వేదిక పైన పెద్దలందరికీ, వేదిక కింద ఉన్న ఉపాధ్యాయ మిత్రులకి, విద్యార్థులకి ఈ సాయం వేళ శుభాకాంక్షలు, మనస్సులు. క్రీడోత్సవం అనేది రెగ్యులర్గా ఉండాలి. క్రీడా స్ఫూర్తి ఈ 3 రోజులే కాకుండా నిరంతరంగా అభ్యాసం చేయాలి. మన జిల్లా నుండి మన తొర్లికొండ పడకల్ విలేజ్ అలా పట్టేపూర్ విలేజ్ నుండి అనేక క్రీడాకారులు జాతీయ స్థాయిలో వెళ్ళారు. జాతీయ స్థాయిలో అనేక విజయాలను సాధించారు. అదేవిధంగా ఇవాళ ఈ 3 days లో గెలిచిన విద్యార్థులకు నా ఆర్థిక శుభాకాంక్షలు, అభినందనలు. అలాగే ఓటమి చెందిన వారు కూడా ఫ్యూచర్ లో మంచిగా మీరు కూడా రాణిస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ క్రీడా స్ఫూర్తి అహర్నిశంగా 365 రోజులు ఉండాలి. మన పీడీలు అందరూ గత 2 నెలలుగా అనేక కష్టాలు పడి స్కెచ్లు వేసి అనేక ప్రయత్నాలు చేస్తే ఈ రూరల్ మరియు అర్బన్ క్రీడలు చక్కగా విజయవంతంగా శ్రీ రాజగంగారాం సార్ గారి ఆధ్వర్యంలో, మండలి ఆధ్వర్యంలో నిర్వహించడం
జరుగుతుంది. కాబట్టి వారందరికీ మా తరఫున అభినందనలు, శుభాకాంక్షలు సార్ మీ అందరికీ. అలాగే క్రీడలతో పాటు కుటుంబం, జాతి, దేశం స్ఫూర్తి ఎప్పటికీ ఉండాలని మీతో విద్యార్థులకు నేను ఆశిస్తున్నాను. చేయి కలిపితేనే మనమంతా కలిసి ఉంటాం. ఈ భారతావనికి మనం గట్టిగా ప్రపంచంలో 3వ ఆర్థిక దేశంగా ఎదుగుతున్న భారతదేశానికి మనమందరం చేయి కలిపి ఈ భారతదేశం ఉన్నతికి ప్రచండంగా అందరం ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ భారత్ మాతాకి జై. ఈరోజు అర్బన్ ఆర్మూర్ మండల లెవెల్లో క్రీడోత్సవాల ముగింపు కార్యక్రమానికి సభాధ్యక్షులు వచ్చినటువంటి స్థానిక పాఠశాల స్వామి సార్ గారికి, కన్వీనర్ శ్రీని సార్ గారికి, ఆర్గనైజ్ సెక్రటరీ గోపిరెడ్డి సార్ గారికి, మరి ఈ ఆతిథ్యం ఇచ్చిన క్షత్రియ విద్యా సంస్థల అధినేతలు గంగా సార్ గారికి, దేవేంద్ర సార్ గారికి, మరియు పిఆర్టీయూ అర్బన్ మొన్న ఒలింపిక్ గేమ్స్ లో మన 140 కోట్ల జనాభా గల భారతదేశంలో ఒక్క స్వర్ణం కూడా సాధించలేకపోయిందంటే దానికి ముఖ్య కారణము పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులకు ప్రోత్సాహం లేకపోవడం. కాబట్టి మరి ప్రతి ఒక్క ఇక్కడ హై స్కూల్ హెడ్ మాస్టర్, తర్వాత పీడీలు కావచ్చు పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులకు మంచి నైపుణ్యం కల్పించి వాళ్ళని మరి జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదగడానికి వాళ్ళకు ప్రోత్సాహము సహాయసహకారం అందించాలుగా కోరుకుంటున్నాం. ఆ క్రీడా స్ఫూర్తిగా తీసుకోవాలి. గెలుపొందిన వారందరికీ కూడా నా శుభాకాంక్షలు. ఓడిన వారికి నెక్స్ట్ మరి వాళ్ళ తప్పులను సరిదిద్దుకుని గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి వారికి కూడా శుభాకాంక్షలు. మరి ఈ 3 రోజులలో మరి విద్యార్థులు బాగా కష్టపడి పాపం అంటే వర్షం కానీ ఇంకా ఎన్ని ఇబ్బంది వచ్చినా ఎన్ని కొట్టినా కూడా వాళ్ళు సహనంతోని ఓర్పుతోని మరి వారు చక్కగా ఆడి వారి క్రీడా స్ఫూర్తిని మరి చాటిల్లు వారికి కూడా అందరికి కూడా శుభాకాంక్షలు. మరి ఈ 3 రోజులలో ముఖ్యంగా మరి ఈ ఆటలాడిన ఆడిపించినటువంటి పీడీలు, తర్వాత పీట్లు, తర్వాత ప్రైవేట్ పీట్లు కూడా అందరికి కూడా మరి నా తరఫున వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. సాధించినందుకు మా పీటీ రాజేష్ గారికి ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులకు ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాం. ఆర్మూర్ అర్బన్ అంతర పాఠశాల క్రీడోత్సవాల ముగింపు కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి కన్వీనర్ క్రికెట్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ సార్ గారికి, మరియు మండల విద్యాశాఖ అధికారి రాజగంగారం సార్ గారికి, మరియు క్షత్రియ విద్యా సంస్థల అధినేతలైనటువంటి గంగాధర్ సార్, దేవేందర్ సార్ గారులకు, మరియు పీజీ హెడ్ మాస్టర్లు అందరికీ, రవీందర్ సార్కు, చలం సార్కు, మరియు ఇంకా వేదికలో వచ్చినటువంటి హెడ్ మాస్టర్లు అందరికీ, అదేవిధంగా పీడీలైనటువంటి మల్లేష్ సార్, రాజ్ కుమార్ సార్, గంగాధర్ సార్, అదేవిధంగా ఆర్గనైజింగ్ సెక్రటరీ అయినటువంటి గోపిరెడ్డి సార్ మరియు అంటారు. అప్పుడు వారికి మానసిక వికాసం పెరుగుతుంది, అప్పుడు చదువులపై చాలా శ్రద్ధ పెట్టే అవకాశం ఉంది. మరి ఫిజికల్ గా సౌండ్ గా లేకపోతే మెంటల్ గా ఫిట్నెస్ అనేది ఉండదు. మరి అందుకని రోజుకు కనీసం 1-2 గంటలు ఆటలాడి మీరు విద్యారంగంలో అభివృద్ధి చెందాలంటే కంపల్సరీ రిలాక్సేషన్ అవసరం. ఊరిలో ఆలోచన విధానం కూడా మారాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ నేర్చున్నాను. జై హింద్. డాక్టర్లు, ఇంజనీర్లు కాకుండా క్రీడాకారులుగా తయారు చేస్తలేరు పేరెంట్స్ అని. మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ క్రీడలకు సంబంధించిన పిల్లలే కాబట్టి క్రీడల ద్వారా కూడా, కళల ద్వారా కూడా దేశాలు దాటి అంతర్జాతీయ స్థాయికి వెళ్ళొచ్చు అని ఎన్నో సంఘటనలు నిరూపితమైనవి. మీరు అందరూ డాక్టర్లే కావాలి, ఇంజనీర్లు కావాలి అని ప్రయత్నం చేయకండి. మీకు ఏ రంగం ఇష్టం ఉంటే అదే రంగంలోనే ప్రయత్నం చేయండి, తప్పకుండా సక్సెస్ అవుతారని కోరుకుంటూ ఈనాటి ప్రిన్సిపల్ సార్, అసిస్టెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రిన్సిపల్ సార్ గారిని మాట్లాడవలసింది. జై భారత్. వేదికలు అలంకరించిన పెద్దలు శ్రీ ఎంఈఓ గారు, రాజగంగం గారు, అలాగే క్షత్రియ విద్యా సంస్థల కోశాధికారి శ్రీ అల్జాపూర్ గంగాధర్ గారు,
సెక్రటరీ కరెస్పాండెంట్ శ్రీ అల్జాపూర్ దేవేందర్ గారు, అలాగే సభాధ్యక్షులు శ్రీనివాస్ గారు, క్రికెట్ హెచ్ఎం, అలాగే ఆర్గనైజింగ్ సెక్రటరీ గోపిరెడ్డి గారు, అలాగే పెటా సంఘం అధ్యక్షులు, వివిధ వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. అలాగే ఈ కార్యక్రమానికి నాకెంతో సహకరించిన నా పీటీలు, కో ఆర్గనైజింగ్ సెక్రటరీలు అయినటువంటి బ్రిజేష్, సాయిలు, సాయినాథ్, సారిక అండ్ అందరికీ కూడా, మా పీటీలందరికీ కూడా ప్రసజ్ఞ, అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే వివిధ స్కూల్స్ నుంచి వచ్చినటువంటి ప్రధానోపాధ్యాయులందరికీ నమస్కారాలు. ఈ పిల్లల్ని ఇంత మంచి క్రీడా స్ఫూర్తితో చక్కగా తయారు చేసిన పీటీలందరికీ, పీడీస్ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ 3 రోజుల పండుగలో ఈ పిల్లల పర్ఫార్మెన్స్ పైన మీ పిల్లల కంటే కూడా మీ ఎక్కువ ఎమోషన్స్, మీ యొక్క భావోద్వేగాలు చాలా కనిపించినాయి. అది ఎంతో గర్వకారణం. మా చైర్మన్ గారు శ్రీ అల్జాపూర్ శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా అక్షర క్రమంలోనే కాదు, ఆర్మూర్ ఆట పోటీల్లో కూడా ముందున్నది అనేది, నేను ఆర్మూర్ చెందిన వాడికి కాదు, వేరే ప్రాంతానికి అయినా నాకు ఎంతో ముచ్చటేసింది. మా చైర్మన్ గారు చెప్పిన విషయం నిజంగా నాకు ఇక్కడ అందరు పీటీలు, అందరు వ్యాయామ ఉపాధ్యాయులు, వాళ్ళ సంఘాలలో అందరిలో కనిపించింది. చక్కటి క్రీడా స్ఫూర్తితో పిల్లల్ని తయారు చేశారు. మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి. అలాగే ఇదే క్రీడా స్ఫూర్తిని కొనసాగిస్తూ మన దేశాన్ని మంచి పథంలో, మంచి క్రీడాభివృద్ధిలో తీసుకెళ్లాలని మీ అందరికీ శుభాకాంక్షలు, శుభాశీస్సులు అందిస్తూ నా యొక్క ధన్యవాదాలు అందరికీ. థ్యాంక్ యూ సార్. 5 నిమిషాలు. మరి క్షత్రియ విద్యా సంస్థల అధినేతలు, ప్రిన్సిపాల్ సార్ కానీ, కరస్పాండెంట్స్ కానీ, వాళ్ళు కూడా ఎంతో కోఆపరేట్ చేశారు. ఈ టోర్నమెంట్కు ఎంఈఓ గారికి ఎంతో సహకరించారు. విధానాన్ని మాకు అప్పచెప్పారు, మా వెన్నంటి ఉండి సపోర్ట్ చేశారు. గుడ్ ఈవినింగ్ మండల్. గత క్షత్రియ యజమాన్యం కూడా సహకరించినటువంటి పెద్దలు, క్షత్రియ విద్యా సంస్థల టీం, సోదర టీం అందరికి, గంగాధర్ గారికి, దేవేంద్ర గారికి, అలాగే క్రీడల కన్వీనర్ శ్రీను అండ్ కో కన్వీనర్ స్వామి గారు, అలాగే ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ గోపిరెడ్డి గారు, కోఆర్డినేషన్ సెక్రటరీ శ్రీ బ్రిజేష్ గారు, కార్యక్రమానికి హాజరైనటువంటి గౌరవ గజ్జి ప్రధానోపాధ్యాయులు, సీనియర్ ప్రధానోపాధ్యాయులు శ్రీ చలమన్న గారు, అలాగే రవీందర్ గారు, అలాగే వేదిక ఉన్నటువంటి లెజెండరీ టీం గౌరవ సిఐ గారికి సాధారణంగా స్వాగతం తెలియజేస్తున్నాం సార్. బాబు సార్ గారి చేతుల మీదుగా ఇవన్నీ ఇప్పించాలనే ఉద్దేశంతోనే కార్యక్రమాన్ని కొంచెం నిర్వహించవలసి వచ్చింది. పిల్లలు వెరీ సారీ. కుమార్ సార్ గారు, మన ఆర్మూర్ ఎస్హెచ్ఓ గారు, వారికి హృదయపూర్వకంగా ఈ వేదిక చప్పట్లతో స్వాగతం పలుకుతూ షూస్ సహకరణ ఉంటుంది. ఎంఈఓ సార్. అర్బన్ ప్రెసిడెంట్, టీఆర్టీ ప్రెసిడెంట్ గంగాధర్ గారు, అలాగే రూరల్ సెక్రటరీ శ్రీ అశోక్ గారు, అలాగే సంతోష్ గారు వచ్చారు, సంతోష్ గారు, అలాగే లెజెండరీ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్స్, మా ఆర్మూర్ డివిజన్కే మంచి ఒక దిట్టలు, ఒక కొండంత అండగా ఉన్నటువంటి పెద్దలు మల్లేశన్న గారు, గోపిరెడ్డి గారు, అలాగే రాజ్ కుమార్ గారు, రాజేందర్ గారు, అలాగే పీడీలు అందరూ, అలాగే గంగమోహన్ గారు, పీడీలందరికీ కూడా పేరు పేరున, దీంతో పాటు నిర్విరామంగా ఒక సైనికుల్లాగా పనిచేస్తూ ప్రతి అంశంలో కూడా నా వెన్నంటి ఉండు మరి ప్రతి కార్యక్రమం కూడా సక్సెస్ చేస్తున్నటువంటి మా ప్రైవేట్ స్కూల్ పీఈటీ బృందం అందరికీ కూడా
ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ వివిధ పాఠశాలలు చేసినటువంటి పీఈటీలు, ఉపాధ్యాయులు, ప్రియమైన విద్యార్థులందరూ కూడా ఈ సాయంకాల శుభాభినందనలు తెలియజేస్తూ ఇదే వేదిక సందర్భంలో మనం గత 29, 30, 31 తేదీలలో ఆర్మూర్ రూరల్ క్రీడలు దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగింది. అలాగే ఈరోజు అర్బన్ క్రీడల ముగింపు కార్యక్రమం ఇది. సో దీనికి సంబంధించింది ఇలాంటి కార్యక్రమాలు ఏ ఒక్కరో సింగిల్ హ్యాండ్తో చేస్తే కాదు, దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ సపోర్టర్స్ చాలా ఉంటారు. అందరూ కూడా తలో చేయి వేసేసి మరి తలో ఒక వర్క్ చేస్తేనే మరి ఇంత పెద్ద కార్యక్రమం అయ్యే అవకాశం ఉంటుంది, సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ సక్సెస్ కారకులైనటువంటి ప్రధానోపాధ్యాయులు, ముఖ్యంగా పీడీలు, పీఈటీలు అందరికీ కూడా ఈ సందర్భంగా మండల విద్యాశాఖ పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ 6 రోజులు గత రూరల్లో 3 days, ఈ యొక్క అర్బన్కి 3 days ఎక్కడ కూడా ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా మనకి చాలా సజావుగా నడిపినటువంటి అఫీసర్స్ అందరికీ కూడా, వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి అఫీసర్స్ అందరికీ కూడా, అందులో మనకి మాజీ ఏజీఎఫ్ సేరెడ్డి సంజీవన్న కూడా, సో తన అంత పెద్ద మనిషి కూడా మరి గ్రౌండ్లోకి వచ్చినట్టు విజిల్ పట్టేసి దూకేస్తాడు గ్రౌండ్లో. సో అంత కమిట్మెంట్ గల మనకి పీడీస్ ఉన్నారు ఇక్కడ. సో కాబట్టి ఎంత సీనియర్లు అయినా కూడా ఆ వర్క్ కమిట్మెంట్ అలా ఉంటుంది మనకి. సో వాళ్ళే మనకు స్ఫూర్తి పని చేయడానికి. సో అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ఈసారి ముగుస్తుంది అనుకోవద్దు. సో మీకు తెలుసు, అంటే నెక్స్ట్ ఇయర్ ఖర్చు ఎక్కడ వేయాలని చెప్పేసి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. దానికి సంబంధించింది సో ఈ సంవత్సరం ఇంతకు ముగిస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ సంబంధించింది ఇదే నెక్స్ట్ ఇయర్ మరి ఈ క్రీడల్ని, అర్బన్ క్రీడలు నిర్వహించడానికి మనకి మలేష్ గఢ్ ఆధ్వర్యంలో జడ్పీహెచ్ఎస్ బాయ్స్ స్కూల్లో నిర్వహించబోతున్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అన్నగారికి మనందరి తరఫున ప్రత్యేకమైనటువంటి మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అలాగే అన్నగారు చాలా సీనియర్, చాలా పెద్ద మనిషి, మాకు అన్న పెద్ద అండ. సో ఏ కార్యక్రమం చేసినా కూడా. సో ఈ సందర్భంగా మరొకసారి క్షత్రియ విద్యాసంస్థల యొక్క స్టాఫ్ వాళ్ళందరూ కూడా, సాయి వాళ్ళ టీం, అలాగే స్వామి గారు, సో ఎప్పుడు వచ్చినా కూడా ఏ సాయంత్రం 7:30, 8కి వచ్చినా కూడా డౌన్లోడ్ వర్క్ చేయడం జరిగింది. సో వర్షం పడ్డా కూడా దానికి తగ్గట్టుగానే మనకి భూసా తీసుకొచ్చి వేయడము, అన్ని సెట్ చేయడము, ఇలాంటి క్షణాల్లో వర్క్ చేయడం జరిగింది. మరి వాళ్ళని గైడ్ చేసినటువంటి మరి క్షత్రియ విద్యాసంస్థల చైర్మన్ అండి మరి అంజాపూర్ సీరన్న గారు, అలాగే వాళ్ళ సోదర బృందం అందరూ కూడా ఈ సందర్భంగా విద్యాశాఖ తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే పిల్లలందరికీ కూడా, ఎందుకంటే సేయ్ గారు రావడం జరిగింది, సార్ స్పీచ్ ఉంటుంది, సార్ అద్భుతమైన స్పీకర్. అలాగే పిల్లలందరూ కూడా మరొకసారి విద్యాశాఖ పక్షాన ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. సో ముఖ్యంగా ఓడిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఓడిన వాళ్ళు సో మీరు ఇంకా బాగా స్కిల్స్ నేర్చుకుంటారు. గెలిచిన వాళ్ళు ఏ రకంగా గెలవడం జరిగింది, ఏ స్కిల్స్ ఉపయోగించడం జరిగింది ఆటలో అని చెప్పేసి బాగా అబ్జర్వ్ చేసి ఉంటారు. కాబట్టి నెక్స్ట్ ఇయర్ కప్స్ అన్ని కూడా ఓడిన వాళ్ళకి వస్తాయి. అలాగే గెలిచిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ గెలుపు అనేది మీరు నిర్విరామంగా అట్టి పెట్టుకోవాలి. ఇది కంటిన్యూ చేయాలా. కంటిన్యూ చేయాలంటే ఇంకా ఎంత కష్టపడాలా, ఎంత ప్రాక్టీస్ చేయాలా అనేది మీరు ఆలోచన చేసుకోవాలి. ఇంకా బాగా కష్టపడాలా. ఈ కప్ అనేది శాశ్వతంగా మీ స్కూల్లో ఉండాలంటే ఇంకా బాగా కష్టపడాలా. ఒక ఆటలు ముఖ్యమే కాదు, ఆటలతో పాటు చదువు కూడా ముఖ్యమే. సో కాబట్టి ఇందులో ఏ రంగంలో అయితే రాణించడం జరిగిందో చదువు కూడా ఆ రకంగా రాణించాల్సిన అవసరం ఉంది. సో మనకి ఆర్మూర్ డివిజన్ నుంచి ఖచ్చితంగా అందరు పర్ఫెక్ట్ గా ఒక మంచి విద్యావంతులుగా స్థిరపడాలి, అందరు 10 GPA రావాలి, ఒక మంచి స్థాయిలో స్థిరపడే రకంగా మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి మాకు మంచి ప్రధానోపాధ్యాయులు ఉన్నారు, మంచి టీచింగ్ స్టాఫ్ ఉంది, మీకు సపోర్ట్ చేసే పేరెంట్స్ ఉన్నారు. సో కాబట్టి పేరెంట్స్ యొక్క సపోర్ట్ ఉంది కాబట్టి వీళ్ళందరూ సపోర్ట్ చేసుకొని ఖచ్చితంగా మనం అందరం కూడా ముందంజలో ఉండాల్సిన అవసరం ఉంది. ఆర్మూర్ డివిజన్కి మంచి పేరు తీసుకొస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి కార్యక్రమాన్ని దిగ్విజయించిన మీరందరికీ కూడా మరొకసారి మండల విద్యాశాఖ పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఆస్థాన వ్యాఖ్యాత కోకిల్ నాగరాజు ఎటువంటి మన నాగరాజు మా సింప్లిసిటీకి మారిపోయారు. అంటే ఒక గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఏ కార్యక్రమం చేసినా కూడా ఒక చిటికలో వెళ్ళిపోయిన ఆడిట్ చేశాడు. అంత అద్భుతంగా సక్సెస్ చేసే మెంటాలిటీ ఈరోజు మనకి డిఓ గారు కానీ ఏ కార్యక్రమం చేసినా కూడా కోకిల్ నాగరాజు వెంటనే పోలుస్తుంది, ఎంఏ గారు నాగరాజుని పంపించాడని చెప్పేసి. సో మంచి సింప్లిసిటీకి మారిపోయారు. ప్రతి అంశంలో ఒక కళాకారులు, అన్ని రంగాల్లో కళాకారులు, ఒక కవి, ఒక డాన్సర్,
ఒక వ్యాఖ్యాత, ఒకటి కాదు. సో కాబట్టి థ్యాంక్ యూ నాగరాజు గారు. ఈ సందర్భంగా మరొకసారి అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ ముగిస్తాను. మీరందరూ ప్రైజుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకా స్పీచ్లు పెడితే నన్ను కొడతారు ఫస్ట్. సరే, థ్యాంక్ యూ. ఏం లేదు, మనకు సిఐ గారు పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి కొంచెం వల్ల అత్యవసర పనులు ఎన్నో ఉంటాయి. సో వారి కోసం కార్యక్రమాన్ని కొంచెం పొడిగించడం జరిగింది, అన్యదా భావించద్దు అని కోరుకుంటూ, ఈనాటి మన ముఖ్య అతిథి, మీరు ఆ ఫోటో చూసుకున్న మీకు ఒక గౌరవం ఉంటుంది, ఫలానా సిఐ గారు మాకు ఈ అవార్డు బహుకరించారు అన్న ఉద్దేశంతో ఇంతసేపు కార్యక్రమాన్ని పొడిగించడం జరిగింది. పెద్దలు శ్రీ రవికుమార్ సార్ గారు అన్నిట్లో కూడా మీకు ఆదర్శం. వారు కూడా ఒక సాధారణ స్థాయి నుంచి మొదలుపెట్టి ప్రభుత్వ పాఠశాలలో చదివి అంచెలంచెలుగా ఎదుగుతూ కేవలం డిసిప్లిన్ తో మంచి స్పోర్ట్స్ స్పిరిట్ తో ఈ స్థాయికి వచ్చారు. సార్, వారిని మీరు ఆదర్శంగా తీసుకోవాలని ఉద్దేశంతో ఒక రోల్ మోడల్ గా వారిని మీరు స్వీకరిస్తారని కోరుకుంటూ ఘనమైన సఫలతో వారి ఆశీర్వచనాలు మీరు తీసుకోవడానికి కోరుతూ వారిని ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్. అందరికీ, ముఖ్యంగా ఈ క్రీడాకారులకు అందరికీ సాయంకాల శుభాకాంక్షలు. ఈ వేదికను అలంకరించిన ఎంఈఓ సార్ గారికి మరియు పీటీలకు మరియు ఉపాధ్యాయులకు మరియు క్షత్రియ కళాశాల మేనేజ్మెంట్ బృందానికి అందరికీ గుడ్ ఈవినింగ్. ఈ కార్యక్రమానికి నన్ను సడన్గా చెప్పిండ్రు, ఇప్పుడే ముఖ్య అతిథిగా పిలిచినందుకు ముఖ్యంగా ఎంఈఓ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ఆ మండల స్థాయి క్రీడా పోటీలు అనేది ఇక్కడ నుంచి ప్రతిభ వెలుగునిస్తున్నారు. నెక్స్ట్ జిల్లా స్థాయి, జోనల్ నుంచి జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, ఈ విధంగా ఉంటాయి. మేము కూడా చిన్నప్పుడు నేను కూడా రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నా. ఏపీ రెసిడెన్షియల్ బీచ్పల్లి, మహబూబ్నగర్ డిస్టిక్. అక్కడ కూడా మేము ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, హాకీ, నేను అప్పట్లో హాకీ ప్లేయర్ను. నేను కూడా రాష్ట్ర స్థాయి వరకు పోయినాం. అప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నందువల్ల రాష్ట్ర స్థాయిలో ఆడలేకపోయినాం. బట్ మీరు కూడా ప్రతి ఒక్కరూ ఈ స్పోర్ట్స్ కోట అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. మీరు చదువుతో పాటు ప్రత్యేకంగా ఈ స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మానసికంగా ఉల్లాసంగా ఉండడమే కాదు, మీ ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది. మీ యొక్క తల్లిదండ్రులు మీలను ఫోన్ల వైపు కాకుండా ఇంతమంది క్రీడ వైపు ఉన్నందుకు ముఖ్యంగా ఈ పీటీలకు మరియు స్కూల్ యాజమాన్యానికి, హెచ్ఎంలకు ముఖ్యంగా ధన్యవాదాలు నా తరఫున తెలియపరుస్తున్నాను. ఈ రోజుల్లో మొత్తం ఎడ్యుకేషన్ మొబైల్ రన్నింగ్ లో ఉంది, మొబైల్ ప్రపంచం అయిపోయింది. కానీ మీరు ఇప్పుడు కూడా ఖోఖో, కబడ్డీ, అథ్లెటిక్స్ ఆడుతున్నారంటే చాలా గ్రేట్. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో పడాలంటే ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. మీకు ఎగ్జాంపుల్, నేను కూడా సేమ్ ఎగ్జామ్ అప్పుడు ఎంట్రన్స్ మాకు మండల స్థాయిలో 10,000 మంది రాసిండ్రు. దాంట్లో ఒక 10,000 మంది రాస్తే ఒక 5,000 మందిని తీస్తారు. మండలం నుంచి ఒక 5,000 మందిని తీసి జిల్లా స్థాయికి వచ్చాక ఒక 10,000-15,000 మంది ఉంటే 36 సీట్ల కోసం ఉంటుండే. దానిలో 36 సీట్లలో నాకు 5th ర్యాంక్ వచ్చింది అన్నట్ల. ఈ విధంగా ప్రతి ఒక్కటి అంటే నేను అన్ని గవర్నమెంట్ స్కూల్లో చదివింది. ప్రైవేట్ స్కూల్లో చదివితేనే మంచి పొజిషన్ కోసం అనేది చాలా అపోహాది. అది ఉపాధ్యాయులు చెప్పేది ఒక 10% ఉంటే మన కష్టపడేది 90%. మనకి ఎప్పుడైతే డౌట్ వస్తారో అప్పుడు నువ్వు సక్సెస్ అయినట్ల. నేను సార్ ఏమో చెప్తుంటే అనుకుంటే అది కాదు. ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంటుంది, కానీ వెలికి తీయరు. భయం, ఆ భయం ఒక్కటి ప్రతి ఒక్కరు వీడండి. ఆ భయం వీడినప్పుడే మీరు సక్సెస్ అవుతారు. ప్రతిరోజు కూడా మీరు చెప్పేవి ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని బట్టి విధానం కాకుండా ఒక రబ్బుక్కులు తీసుకోండి. ఆ రబ్బుక్కులో మీరు చదివింది ఒక 2 minutes రాయండి, లేకపోతే గ్రూప్ డిస్కషన్ చేయండి. అందరు కూర్చొని ఒక గ్రూప్ డిస్కషన్ చేయండి. ఒకవేళ ఫోన్ మాట్లాడినా కూడా గ్రూప్ కాల్లో ఒక క్వశ్చన్ డిస్కస్ చేయండి. ఒక లెసన్ ఈరోజు చెప్పిన లెసన్ కోసం డిస్కస్ చేయండి. దానివల్ల మీకు చదవాల్సిన అవసరం లేదు. వాళ్ళంతా నేను ఎస్ఐ ప్రిపరేషన్ మొత్తము ఓన్లీ గ్రూప్ డిస్కషన్, నేను కోచింగ్ వెళ్ళలేదు. మా రూమెన్స్ ఉన్న అందరూ ప్రిపేర్ అయితే 6 మందికి ఎస్ఐ వచ్చింది, ఇంకొక ఆయనకు ఫారెస్ట్ వచ్చింది. ఎందుకంటే ఓన్లీ గ్రూప్ డిస్కషన్సే.
మీరు కూడా ప్రతి ఒక్కరు గ్రూప్ తీసుకొస్తారు. ఇప్పుడు స్పోర్ట్స్ లో అయితే మీరు గ్రూప్ ఆడుతున్నాయి కదా, అందరు ఎవరొక్కరు ఫెయిల్ అయినా టీం అంతా అవుతుంది. కబడ్డీ అయినా అంతే, వాలీబాల్ అయినా అంతే, ఖోఖో అయినా అంతే. ఈ అథ్లెటిక్స్ మాత్రం ఇండివిజువాలిటీ అది, ఎవరి టాలెంట్ వాళ్ళకి. అందుకోసమే దయచేసి మీరు ఫోన్లకు దూరంగా ఉండి కంపల్సరిగా ఇట్లాగే స్పోర్ట్స్ ఆడుతూ ఉన్నత విద్యలో పైకి రావాలని, మీ తల్లిదండ్రుల కోరికలు నెరవేర్చాలని ఇంతటితో ఈ అవకాశం ఇచ్చినందుకు ముగిస్తున్నాను. లైఫ్ లో కూడా నిరూపించే వాళ్ళు ఈ స్థాయికి వచ్చారు. మీరందరూ కూడా ఆలోచన. ప్రిన్సిపల్ శ్రీ సాగర్ సార్ గారిని వేదికపైకి స్వాగతిస్తున్నాము. అట్లానే ఇప్పుడు క్రీడా పతాకాన్ని అవతరణం చేసి వేదిక పైన అందించాల్సిందిగా కోరుతున్నాము. ఏంటి వస్తున్నది, ఫోటో వస్తున్నది. క్రీడా పతాకాన్ని అవనతం చేస్తున్నారు మన పీఈటీలు. దాన్ని తీసుకొచ్చి వేదిక పైన ఎంఈఓ సార్ గారికి అందజేయవలసిందిగా కోరుతూ సిఐ గారు ముఖ్య అతిథి గారి చేతుల మీదుగా ఎంఈఓ గారికి ఈ పతాకం వెళ్తుంది. వచ్చే సంవత్సరం ఎవరైతే క్రీడలు నిర్వహిస్తారో వారికి ఎంఈఓ గారు ఈ పతాకాన్ని హ్యాండ్ ఓవర్ చేస్తారు. అలాగే ఈ క్రీడా పతాకాన్ని అందించిన అనంతరం మీకు స్కూల్ కు పంపించేస్తాం మేము. సార్ ప్రైజులు ఎవరైతే ఆర్గనైజ్ చేస్తారో అథ్లెటిక్స్ ప్రైజెస్ రెడీ పెట్టుకోండి సార్. పిల్లలు చెప్పలు ఇష్టమైన అంశం, ఎందుకంటే వచ్చే సంవత్సరము క్రీడలు ఎవరైతే నిర్వహిస్తారో వారికి అందజేయడం జరుగుతుంది. అలాగే వారితో పాటు కన్నమోహన్ సార్, సంజయ్ సార్, పేటీలు అందరూ కలిసి అందుకుంటారు ఈ పతాకాన్ని, క్రీడా పతాకాన్ని. థ్యాంక్ యూ సార్. సిఐ సార్ గారు మరి మేము అడగగానే ఇంత సమయం ఇచ్చి ఇక్కడికి రావడం జరిగింది. వారు మా నుండి కన్వీనర్ ద్వారా సిఐ సార్ గారికి ఆత్మీయ సత్కారాన్ని అందిస్తున్నారు అర్బన్ క్రీడల తరఫున. ఓకే, ధన్యవాదాలు. సెక్రటరీ విజయ్ సార్. అథ్లెటిక్స్ పిల్లలు వచ్చి రెడీ ఉండండి. ఇక్కడ అథ్లెటిక్స్ జూనియర్ బాయ్స్ 100 మీటర్ రన్నింగ్. వీళ్ళంతా కూడా రూరల్ టోర్నమెంట్ లో అలాగే అర్బన్ టోర్నమెంట్ లో చాలా కష్టపడ్డారు. దయచేసి ఇలా గట్టిగా చప్పట్లు కొట్టి మనం అభినందనలు అందజేద్దాము. ఎందుకంటే వీరు పడ్డ కష్టము మామూలు కష్టం కాదు. ఇదే రూరల్ టోర్నమెంట్ అప్పుడు చాలా వర్షం పడ్డది. ఆ వర్షంలో పిల్లలందరూ ఎక్కడ చెట్ల కింద, నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు క్షత్రియ యాజమాన్యం అలాగే స్టాఫ్, పీటీసీ అందరికీ ధన్యవాదాలు. ఓకే, పెద్దలు సిఐ గారు వేదిక మీద ఉన్న పెద్దల చేతుల మీదుగా ఇప్పుడు అథ్లెటిక్స్ థర్డ్ జే ముఖేష్ నలంద, అలాగే ఎం రిషిక జడ్పీఎస్ గర్ల్స్, కేజీబీ 1, 2, 3 మీ ఆర్డర్లో నిలిచండి. ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఫస్ట్, సెకండ్ వచ్చిన వాళ్ళు సెకండ్, థర్డ్ వచ్చిన థర్డ్. రండమ్మా, కమ్ కమ్ కమ్, స్పీడ్ స్పీడ్ స్పీడ్. శివ ఉదయ్ క్షత్రియ స్కూల్, రాకేష్ హెచ్పిడి పిల్లవాడికి చెప్పాలా వచ్చింది. వెరీ గుడ్. మనోజ్ జడ్పీహెచ్ఎస్ మామిడిపల్లి, ఫస్ట్ మహాత్మా జ్యోతిబాపులే అశ్విత, జడ్పీహెచ్ఎస్ మామిడిపల్లి పూజ, కేజీబీ సార్ కొంచెం స్పీడ్ అమ్మా, రండి రండి. సెకండ్ ఫస్ట్. ఓకే, తర్వాత ఈవెంట్ సబ్ జూనియర్ గర్ల్స్ షార్ట్ పుట్, ఫస్ట్ కే పూజ మామిడిపల్లి,
శ్రీ మీనాక్షి కేజీబీవి నిత్యశ్రీ హెచ్పిడి నిత్యశ్రీ ఫస్ట్ కే పూజ ఫస్ట్. తర్వాత జూనియర్ గర్ల్స్ షార్ట్ పుట్ ఫస్ట్ ప్లేస్ గీతిక కాంతి హై స్కూల్ విష్ణుప్రియ ఎంజేపీ నవనీత కేజీబీ ఫస్ట్ ఉండమ్మా. థర్డ్ ప్లేస్ ఫస్ట్ ఉండండి హై స్కూల్. ఎస్ సుబ్బారాయుడు జడ్పీజెస్ మామిడిపల్లి కాంతి హై స్కూల్. రండి, లేని వాళ్ళు ఇన్ ప్లేస్ ఆఫ్ మీ పిల్లల పేరు తీసుకోండి. శ్రీరామ్ బ్రిలియంట్ హై స్కూల్. తర్వాత సబ్ జూనియర్ బాయ్ షార్ట్ పుట్ అన్న ఫస్ట్ ప్లేస్ కాంతి హై స్కూల్ అన్న విష్ణువర్ధన్. సెకండ్ సుబ్రాయుడు జడ్పీజెస్ మామిడిపల్లి. శివాంజయ్ క్షత్రియ స్కూల్ ప్రసంగి సెయింట్ పాల్స్. నెక్స్ట్ జూనియర్ గర్ల్స్ లాంగ్ జంప్ నాగశ్రీ ఎంజేపీ ఫస్ట్ ప్లేస్. కేజీబీవి సెకండ్ ప్లేస్. అథ్లెటిక్స్ పూర్తయినాయి. నెక్స్ట్ గ్రూప్ గేమ్స్ వాలీబాల్ ఇదైపోయి అథ్లెటిక్స్ అయిపోగానే అభినందన. దయచేసి వాళ్ళందరినీ వేదికపైకి ఆహ్వానించింది. అయితే అప్పుడు సార్లు లేకుండా వాళ్ళ స్టాఫ్ మెంబర్స్ ఇన్ఛార్జ్ వచ్చిన వారు భువనేశ్వర్ సార్ గారు దయచేసి క్రీడా పతాకాన్ని ఎంఈఓ స్కూల్ పార్ట్నర్స్ ఆల్ ఫోర్స్ నరేంద్ర ఇక్కడ వచ్చి సిద్ధంగా ఉన్నారు. రన్నర్స్ వాలీబాల్ అండర్ 14 విన్నర్స్ విజయ్ హై స్కూల్ ఉన్నారా? విజయ్ హై స్కూల్ వాళ్ళు ఓకే రండి సార్, వాళ్ళు కూడా పీటీలో వచ్చారు. ఓకే రన్నర్ జడ్పీజెస్ బాయ్స్ మీరే. పిల్లలు ఉన్నారా? పిల్లలు లేకపోతే మళ్ళీ సార్ పేరు సార్ వీళ్ళు ఎందుకు వచ్చి నిల్చోండి. ఖోఖో అండర్ 17. నెక్స్ట్ అండర్ 14 గర్ల్స్ ఖోఖో విన్నర్స్ జడ్పీహెచ్ఎస్ మామిడిపల్లి. ఓకే రన్నర్స్ కంగ్రాట్స్ మేడం. నెక్స్ట్ ఈవెంట్ అండర్ 17 గర్ల్స్ జడ్పీహెచ్ఎస్ మామిడిపల్లి ఎక్కడ ఉంది? కేజీబీవీ ఆర్మూర్. కేజీబీవీ బాయ్స్ రన్నర్స్ వాళ్ళ అండర్ 14 కబడ్డీ విన్నర్స్ నలంద స్కూల్. ఈ ఎంత తర్వాత అండర్ 17 కబడ్డీ బాయ్స్ విన్నర్స్ జడ్పీహెచ్ఎస్ రామ్. కబడ్డీ అండర్ 17 గర్ల్స్ విన్నర్.
ప్రాక్టీస్ చేసుకోవాలి డైలీ. మళ్ళీ మీకు పీడీ సార్ ఇన్ఫర్మేషన్. విన్నర్స్ గర్ల్స్ హై స్కూల్ విన్నర్స్, కంగ్రాచులేషన్స్. ఈసారి చాలా ప్రైజులు గెలుచుకున్నారు. పూర్తిగా ముగిసింది. వందన సమర్పణ చేయవలసిందిగా 2 నిమిషాలు. థ్యాంక్ యూ. అలాగే రికార్డింగ్ ఇంజనీర్ రూరల్ టోర్నమెంట్ కి 3 days కి మరియు అర్బన్ టోర్నమెంట్ కి 3 రోజుల పాటు నిర్విరామంగా రాత్రి అయినా సరే ఉంటూ ఆయన యొక్క టెక్నీషియన్స్ అందించాడు.